సౌత్ ఇండియాలోని అతి తక్కువ ధరలకి రత్నాలనందించే ఏకైక సంస్థ 6JVR. మావోయిస్టు ఉద్యమం క్రమేపీ బలహీనపడిపోతోందా? ముఖ్యమైన నేతలంతా వరుసగా చనిపోవటంతో ఇదే జరగబోతోందనే మా ఆలోచన అందరిలో వస్తోంది. ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం అతి త్వరలోనే మావోయిస్టు లేనటువంటి సమాజాన్ని, దేశాన్ని ఏర్పాటు చేస్తామని చెప్పినటువంటి పరిస్థితి. సో అదే జరగబోతోందా? ఆయుధాలు వదిలేసి చాలా మంది ఇప్పటికే జనజీవన స్రవంతిలో కలిసిపోతే ఇంకా మిగిలినటువంటి వాళ్ళు ఎన్కౌంటర్స్ లో చనిపోతున్నారు. ఇదే విషయం మీద మనతో మాట్లాడడానికి మాజీ మావోయిస్ట్ గాదే ఇన్నయ్య గారు లైవ్ కాల్ అందుబాటులో ఉన్నారు. ఒకసారి ఆయనతో మాట్లాడదాం. సార్ నమస్తే అండి. నమస్తే అమ్మా. ఇన్నయ్య గారు చెప్పండి, ఆయుధం ఉంటేనే ఏదైనా సాధించగలం అని చెప్పేసి అడవుల్లోకి వెళ్ళిపోయి ఎన్నో పోరాటాలు, ఉద్యమాలు చేసినటువంటి ఎంతో మంది మావోయిస్టులు ఈ రోజు మొత్తానికి తుడిచిపెట్టుకుపోయేటువంటి పరిస్థితి. అసలు ఇక క్రమేపీ ఎక్కడైతే నక్సల బరిలో ఈ ఉద్యమం స్టార్ట్ అయిందో అది ఇంకా మొత్తానికి ఉండదేమో, ఇంకా అసలు మావోయిస్ట్ అనేవాళ్ళు కనిపించరేమో ప్రభుత్వం చెప్తున్నట్లుగా అనేటువంటి పరిస్థితులు అయితే ప్రస్తుతం ఉన్నాయి. అవునంటారా, కాదంటారా? అంటే మీరు ఏదైతే మీ ఉపోద్ఘాతంలో కావచ్చు, లేకపోతే మీరు అడిగే ప్రశ్నలో కావచ్చు, ఆయుధం ఉంటేనే విప్లవాన్ని సాధిస్తారు, విప్లవాన్ని సాధించడానికి వాళ్ళు ప్రయత్నాలు చేస్తారు, దాని మీదనే వాళ్ళకి నమ్మకం ఉంటుందని ఏదైతే బయట ఉన్నటువంటి వాళ్ళకి ఒక అభిప్రాయం ఉందో, ఒక ఆలోచన ఉందో, ఒక నమ్మకం ఉందో, అది చాలా తప్పుడు ఆలోచన, తప్పుడు అవగాహన. అది ఆయుధం అనేది చాలా చాలా తక్కువ ప్రాధాన్యత కూడుకున్నటువంటి అంశం. అది దానికి విప్లవ సిద్ధాంతము, విప్లవ ఆశయము, విప్లవానికి కావాల్సిన అనుకూలమైన పరిస్థితులు ఇవి ప్రధానమైనవి. విప్లవానికి అనుకూలమైన పరిస్థితులు లేకపోతే అప్పుడు అక్కడ విప్లవ సిద్ధాంతం కూడా పనిచేయదు. సిద్ధాంతం ఎంత గొప్పదైనా, ఆశయం ఎంత పవిత్రమైనదైనా, వ్యూహ ఎత్తుగడలు ఎంత గొప్పగా ఉన్నప్పటికైనా అక్కడ వెనక విప్లవానికి కావాల్సిన సానుకూల పరిస్థితి లేకపోతే, అనుకూల వాతావరణం లేకపోతే అప్పుడు అక్కడ ఎంత పెద్ద విప్లవ నాయకుడైనా, వ్యూహకర్త అయినా కానీ అక్కడ ఆయన అనుకున్న లక్ష్యాన్ని, ఆ విజయాన్ని ముద్దాడలేడనేది మా అందరి అవగాహన. కాబట్టి మొట్టమొదటిగా చెప్పేది ఒకటే, ఆయుధం అనేది అసలు చాలా లీస్ట్ పోతారు అంశం. అది ఆయుధం అంటే సాయుధ పోరాటం అని మొదటి నుంచి కూడా అదే ఉద్యమంలో మీరు తీసుకున్నటువంటి స్లోగన్ కదా సార్. సాయుధ పోరాటం అనేది కూడా విప్లవ పార్టీ చరిత్రలో మీరందరూ భూతద్దాలు వెతకండి, స్టెటోస్కోపులు పెట్టి వెతకండి, ఎక్కడ కూడా వాళ్ళ మేనిఫెస్టోలో కానీ, వాళ్ళ సర్క్యులర్లలో కానీ, వాళ్ళ తీర్మానాలలో కానీ విప్లవాన్ని సాయుధ పద్ధతిలో, సాయుధ పోరాటం ద్వారా, తుపాకీ కొట్టడం ద్వారా సాధిస్తామనే ఎక్కడ కూడా అది ఉండదు. ఈ రాజ్యము, ఈ పాలకులు, ఈ దోపిడీ వర్గాలు, ఈ ఆధిపత్య వర్గాలు సృష్టించినటువంటి ఒక ఆరోపణతో కూడినటువంటి ఒక బదనాం చేయడానికి ఏర్పాటు చేసినటువంటి అంశమే. కానీ ఏ మూర్ఖుడి, ఎంత పిచ్చోడు కూడా వాడు ఒకవేళ నిజంగా తుపాకీ కొట్టడం ద్వారా విప్లవాన్ని విజయవంతం చేస్తామని ఎవడైనా విప్లవకారుడు అంటే వాడంత మూర్ఖుడు ఇంకొక లేడు. కానీ ఎన్నో సార్లు పోలీసులకి పట్టుబడిన సందర్భాల్లో కావచ్చు, లేకపోతే ఎన్కౌంటర్స్ జరుగుతున్నటువంటి సందర్భాల్లో కావచ్చు, పోలీసుల కంటే కూడా లేటెస్ట్ ఆయుధాలు AK-47, AK-56 లాంటివి కూడా వాళ్ళ దగ్గర ఉన్నాయి అని చెప్పేసి మనం కథనాలు చూస్తూ ఉంటాం. పోలీసుల ప్రెస్ మీట్లో కూడా చెప్పినటువంటి సందర్భాలు ఉన్నాయి కదా సార్. మరి అవన్నీ ఏంటి? ఆయుధాలు ఒకవేళ వాళ్ళ ఆయుధంతోటే పోరాటం చెయ్యాలి అనుకోకపోతే ఆయుధాలను ఎందుకు క్యారీ చేస్తున్నట్లు, ఆయుధాలు ఎందుకు దొరుకుతున్నాయి వాళ్ళ దగ్గర? మరి అంటే ఆయుధాలతోటి రాజ్యపాలన చేస్తున్నటువంటి, ఆయుధాలతోటి దోపిడీ వర్గాలు ఈ రాజ్యాన్ని, ప్రభుత్వాలు నడుపుతున్నారు కాబట్టి దాని నుంచి స్వీయ రక్షణ కోసం, ఆత్మరక్షణ కోసం వాళ్ళు దాన్ని దగ్గర పెట్టుకొని వాళ్ళు ఆ ప్రజల్లో ఉన్నప్పుడు ఉంటారేమో కానీ ఇప్పుడు ఆదివాసీ ప్రాంతాల్లో ఈ దేశ మూలవాసులైన ఆదివాసుల చేతుల్లో ఆయుధం లేదు ఎక్కడమ్మా. ఆయుధం లేకుండా ఆదిమ సమాజం నుంచి ఇప్పటి వరకు మానవ మనుగడ కొనసాగిందా? ఏ కాలంలోనైనా సరే, అది ఆదిమ సమాజమైనా, లేకపోతే భూస్వామ్య సమాజమైనా, లేకపోతే పెట్టుబడిదారి సమాజమైనా, సామ్రాజ్యవాద యుద్ధాల్లో ఏం వాడిందమ్మా? ఆయుధాలు వాడలేదు అక్కడ. మావోయిస్టులు కనుమరుగైపోతారు అని అనుకోవచ్చా? మావోయిస్టులు అనేది వ్యక్తులు కాదమ్మా, అదొక సిద్ధాంతం. ఇవాళ నేను కూడా పీపుల్స్ వార్లో, మావోయిస్ట్ పార్టీ ఏర్పడిన తర్వాత నేను లేను కానీ పీపుల్స్ వార్లో ఉన్నా, రాడికల్స్ లో ఉన్నా,
నేను వరంగల్ జైల్లో ఉండి కూడా కాలేజ్ ఎన్నికల్లో జనరల్ సెక్రటరీగా గెలిచిన డిగ్రీ కాలేజీలో ఉన్నప్పుడు. అయితే మేము వ్యక్తులుగా బయటకు వచ్చినాం, భౌతికంగా బయటకు వచ్చినాం. కానీ ఆ సిద్ధాంతం ఉంటది కదా, ఆ ఆశయం ఉంటది కదా. ఏ సిద్ధాంతమైనా ఏ ఆశయమైనా సమాజంలో అసమానత ఉన్నంత వరకు, సమాజంలో దోపిడీ ఉన్నంత వరకు, సమాజంలో ఆధిపత్యం ఉన్నంత వరకు అప్పుడే ఆ సిద్ధాంతం కూడా అక్కడ ఉపయోగపడుతుంది. నేల పదును కాకపోతే ఎంత గొప్ప విత్తనమైనా, హైబ్రిడ్ విత్తనమైనా ఆ నేలలో ఆ విత్తనం వేస్తే మొలకెత్తుతుందమ్మా. అంటే సమాజంలో అసమానతలు ఉన్నాయి కాబట్టి, దోపిడీ ఉంది కాబట్టి ఇలా ఏమిటిదమ్మా, భారత రాజ్యాంగంలో ఉన్న 12 షెడ్యూళ్లలో 5-6 షెడ్యూళ్ళు ఆదివాసీల కోసం, ఈ దేశ మూలవాసుల కోసం. జైపాల్ సింగ్ ముండా రాజ్యాంగ రచనలో ఆదివాసీ బిడ్డ, ఆయన కూడా ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీలో చదువుకున్నటువంటి నాటి బీహార్, నేటి జార్ఖండ్ ప్రాంతానికి చెందినటువంటి జైపాల్ సింగ్ ముండా నాయకత్వంలో 5-6 షెడ్యూల్లో ఆదివాసీల కోసం పెట్టబడినవి. అది అమలు చేస్తే భారతదేశంలో ఉన్న దండకారణ్యంగా చెప్పబడేటువంటి సుమారు 15-16% భూభాగంలో ఉన్నటువంటి 14-15% జనాభా మూలవాసులైన ఆదివాసులుగా ఉన్నటువంటి వాళ్ళకి అసలు అక్కడ యుద్ధమే అవసరం లేదు, మావోయిస్టులు అవసరం లేదు, నక్సలైట్లు అవసరం లేదు. ఏమవసరం ఉందన్నమ్మా? అంటే అలా కాదు ఇన్నయ్య గారు, ఈ మధ్య కాలంలో మొత్తం అగ్రనేతలందరినీ కూడా ఎన్కౌంటర్లో చనిపోతున్నారు, అగ్రనేతలంతా కూడా. లేదు అంటే చాలా మంది జనజీవన స్రవంతిలో కలిసిపోతున్నారు లొంగిపోయి పోలీసులు ఎదుట. సో ఇంకా ఉద్యమం నీరు గారిపోతుంది, ఉద్యమం అనేది ఇంకా ఉండదు, మావోయిస్టులు అనేవాళ్ళు కనిపించరు అని అంటున్నారు. ప్రభుత్వ లక్ష్యం కూడా అదే నిజానికి. ఇప్పుడు ఇప్పటి మావోయిస్ట్ పార్టీ, ఒకప్పటి పీపుల్స్ వారు, ఒకప్పటి నక్సల్స్, ఏఎంఎల్, కొండపల్లి గ్రూప్, కేఎస్ గ్రూప్ గా పిలువబడినటువంటి ఆ 1977, 1980, 1981లోనే పీపుల్స్ వార్ అయింది. 2004లోనే ఆ పీపుల్స్ వారు మావోయిస్ట్ పార్టీ అయింది. ఇప్పటి మావోయిస్ట్ పార్టీ అప్పటి నుంచి అంటే కొండపల్లి సీతారామయ్య సత్యమూర్తులు ప్రారంభించినటువంటి, వాళ్ళ నాయకత్వం వహించినటువంటి, వాళ్ళ చేత ప్రారంభించబడినటువంటి ఆ పార్టీ, వాళ్ళు ఆ పార్టీలో చెల్లిపోయినా, ఆ పార్టీకి దూరమైనా ఆ పార్టీ ముందుకు పోయింది కదమ్మా. వ్యక్తులతోటి సంబంధం లేదు ఎప్పుడు కూడా. అగ్రనాయకుడు అంటే ఎవరు? నాయకులు అనే వాళ్ళు ఒక 30 ఏళ్ళు 40 ఏళ్ళు ఆ ఉద్యమంలో, పోరాటంలో, ఆ సిద్ధాంతంతో, ఆచరణతో మెలవేసుకొని కొనసాగినందుకు, వాళ్ళు ఆ పదవిలో ఉన్నందుకు, ఆ హోదాలో ఉన్నందుకు, వాళ్ళని ఆ పార్టీలో ఆ బాధ్యతల్లో ఉన్నందుకు వాళ్ళని మీడియా అగ్రనాయకులు అని అంటారు. కానీ పార్టీలో ఎక్కడ కూడా అగ్రనాయకుడు, చిన్న నాయకుడు, పెద్ద నాయకుడు, తక్కువ నాయకుడు, ఎక్కువ నాయకుడు అనేది ఏముండదమ్మా. సో ఎవరున్నా ఎవరు లేకపోయినా ఉద్యమం కొనసాగుతుంది అంటారు. ఉద్యమం ఎప్పుడు కొనసాగుతుంది? ఉద్యమానికి అనుకూలమైన భౌతిక పరిస్థితులు సమాజంలో ఉంటే, ఆ భౌతిక పరిస్థితులు కనుక భారతదేశంలో సమాజం వస్తే ఉద్యమాలు అవసరం లేదు, మావోయిస్టులు అవసరం లేదు, నక్సలైట్లు అవసరం లేదు, కమ్యూనిస్టులు అవసరం లేదు. అసలు ఎందుకు ఈ త్యాగాలు చేయాలి? ఎందుకు ఈ రక్త తర్పణ చేయాలి? బ్రిటిషు పాలన లేకుంటే భగత్ సింగ్ ఉరికంబాన్ని ముద్దాడాడు వాడా? ఏమవసరం వచ్చింది? నిజాం పాలనలో నిజాం కనుక రాక్షసత్వం లేకపోతే తెలంగాణ సాయుధ పోరాటం ఉండేదా? అలా అకృత్యాలు లేకుంటే ఇక్కడ ఆనాడు 1947 నుంచి 50 వరకు తెలంగాణ సాయుధ పోరాటం జరిగేదా? ఒక తిల్కా మాంజీ, ఒక బిర్సా ముండా, ఒక అల్లూరి సీతారామరాజు, ఒక గుండాదారు, ఒక రామ్జీ గోండు, ఒక కుమ్రం భీం ఆదివాసీ బిడ్డలుగా పోరాటాలు చేసే వాళ్ళ, అమరత్వం చెందే వాళ్ళ. మావోయిస్టు పార్టీ సాయుధ పోరాటాన్ని ప్రారంభించలే. మీరందరూ గుర్తుపెట్టుకోండి, మీరందరూ తెలుసుకోండి. భారతదేశంలో సాయుధ పోరాటాన్ని ప్రారంభించింది కమ్యూనిస్టు, మావోయిస్ట్ పార్టీ కాదు, నక్సలైట్ పార్టీ కాదు. తిలకా మాంజీ 1785లో అప్పటి బీహార్, నేటి జార్ఖండ్ లో సాయుధ పోరాటాన్ని, గెరిల్లా పోరాటాన్ని ప్రారంభించిండు. మొఘళ్ళ కాలంలో, బ్రిటిష్ కాలంలో సాయుధ పోరాటాన్ని ప్రారంభించిండు. సాయుధ పోరాటం, గెరిల్లా పోరాటం ఇప్పటిది కాదు. రైట్ అండి, చూద్దాం ఏం జరుగుతుంది అనేది. ఉద్యమం కొనసాగుతుందా, ఆగిపోతుందా చూద్దాం. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్.
మరిన్ని అప్డేట్స్ కోసం నిరుపమ సుమన్ టీవీ ఇన్స్టా పేజ్ని ఫాలో చేయండి. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.